ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. తీర్థమును ముందుగా ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఇవ్వాలా, లేకపోతే పూజ చేసినటువంటి కర్తలు స్వీకరించాలా? ఈ సందేహానికి సంబంధించినటువంటి సమాధానము మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము ఏదో రకమైనటువంటి పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాం. ఇంట్లో ఏదో సందర్భంలో వ్రతం కానీ పూజ కానీ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనము ఇంటికి అతిథులను కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఇంటికి అతిథులు వచ్చారు కదా, మరి తీర్థమును మొట్టమొదలు అతిథులకు ఇవ్వాలా, లేకపోతే మనము తీసుకోవాలా? ఈ సందేహము చాలా మందిలో ఉంటుంది. అతిథులకు ఇవ్వకుండా మనమే తీసుకున్నాం అనుకోండి, అతిథులను అవమానించినట్టు అవుతుంది కదా. అతిథి దేవో భవ అని అన్నారు. కనుక అతిథి అంటే సాక్షాత్తు భగవంతునితో సమానం కనుక మొట్టమొదలు తీర్థమును అతనికి ఇవ్వాలా, లేదంటే మనము స్వయంగా కూర్చొని పూజ చేసాం గనక తీర్థం మొట్టమొదలు మనం స్వీకరించిన తర్వాత అతిథులకు ఇవ్వాలా? ఇప్పుడు క్లారిటీ తెలుసుకుందాం. అతిథి అనంటే తిథివార నక్షత్రములు చూసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళను అతిథి అని అంటారు. ఇప్పుడు మనం ఏవైనా పూజలు చేసినప్పుడు మనం పిలుస్తాం. మనం పిలిస్తే వాళ్ళు వస్తారు గనక ఆ సందర్భంలో వాళ్ళు అతిథులు కారు. తిథి పట్టించుకోకుండా, తిథిని చూడకుండా వచ్చినటువంటి వాడు, యజమానికి చెప్పకుండా వచ్చినటువంటి వాడు అతిథి. మనం పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులు. అయితే తీర్థమును తీసుకునేటువంటి సమయంలో మొట్టమొదలు ఎప్పుడు కూడా కర్తలు స్వీకరించాలి. కర్తలు అంటే ఎవరైతే పూజ కూర్చొని చేశారో వాళ్ళు కర్తలు. మిగతా వాళ్ళంతా కూడా మనం పిలిచినటువంటి ఆత్మీయ బంధువులు, మన శ్రేయోభిలాషులు. కర్త తన సంకల్పం చెప్పుకుంటాడు. గోత్రం చెప్పుకొని, తన పేరు, నక్షత్రము, రాశి చెప్పుకొని అస్మాకం సహ కుటుంబానాం అనుకుంటూ సంకల్పం చెప్పుకుంటాడు. నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యములతో ఉండుగాక అనుకుంటూ సంకల్పం ఇస్తాడు. కనుక ఆ చేయబడినటువంటి కర్తవు తన నిమిత్తం చేయబడినటువంటిది, తన కుటుంబం నిమిత్తం చేయబడినటువంటిది కనుక మొట్టమొదలు తీర్థము యజమాని స్వీకరించాలి. తీర్థము ప్రసాదము యజమాని స్వీకరించిన తర్వాత ఆ క్రతువును ఆచరించేటువంటి బ్రహ్మగారు ఆ దంపతులను ఆశీర్వచనము ఇస్తాడు. దంపతులకు ఆ తీర్థ ప్రసాదములు ఇచ్చి ఆశీర్వచనము పొందిన తర్వాత తీర్థమంతా కూడా వచ్చినటువంటి బంధువులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు వాళ్లకు ఇచ్చుకోవాలి. కానీ మొట్టమొదలే వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా తీర్థం ఇచ్చి ఆ తర్వాత కర్తలు స్వీకరించడం అనేటువంటిది పొరపాటే అవుతుంది. ఈ విషయంలో అనేక మంది పొరపాటు చేస్తూ ఉంటారు గనక ఇకనైనా కానీ ఈ విషయంలో ఈ సూచనను గమనించుకొని కర్తలు మొదట తీర్థమును స్వీకరించాలి. వచ్చినటువంటి వాళ్ళకు తర్వాత తీర్థమును అందజేయాలి. ఇది నేటి విషయం. మరొక చక్కని అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.